ఆత్మీయ పోరాటంలో వారి భక్తిని కాపాడుకొని వారు ఆ సత్యంలో ఆ బండ మీద ఎలా కట్టబడి గట్టిగా దేవుణ్ణి పట్టుకొని అబద్ధ బోధల నుండి, అసత్య బోధల నుండి, లోక ఆకర్షణ నుండి, ఆయా విధమైనటువంటి ఎంటర్టైన్మెంట్స్ నుండి, ఆయా విధమైనటువంటి ఆఫర్స్ నుండి బయటపడి ఏ రీతిగా దేవుని యొక్క సత్యములో అంటుకట్టబడి తన ప్రజలు ఉజ్జీవముతో ఆత్మలో చల్లారిపోకుండా మొదటి ప్రేమలో అత్యాసక్తితో ఉపవాసములతోనూ ప్రార్థనలతోనూ విజ్ఞాపనలతోనూ యాచనలతోనూ దేవుణ్ణి మాత్రమే హత్తుకొని ప్రభు పట్ల గౌరవప్రదమైన పవిత్రమైన వినయ భయభక్తులతో తన సంఘం ఎలా కొనసాగుతుందో ఆయన కన్ను నిన్ను చూస్తుంది. దేవుని బిడ్డ, నా సహోదరుడా, నీ జీవితంలో ఉన్న చేదైన అనుభవాలేంటో నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీ దేవునికి తెలుసు. యవన కుమారుడా, నీ బ్రతుకులో నీ యవన ఆకర్షణ చేత నువ్వు ఎలా కొట్టబడుతున్నావో, పట్టబడుతున్నావో, వాటిని జయించడానికి నువ్వెంత ప్రయాసపడుతున్నావో, నీ భవిష్యత్తు కోసం నువ్వెంత పోరాడుతున్నావో నీ దేవుని కన్ను చూస్తూ